చలేస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మేము వెనీజియాకి వచ్చాము. వెనీజియాలో ఏంటంటే అంతా కూడా సిటీ వాటర్లోనే ఉంటుంది కదా. మనమైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. అక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఇస్తున్నారు. ఒకటేమో 10 యూరోస్. 10 యూరోస్ టికెట్ వచ్చి 75 మినిట్స్ వ్యాలిడ్ ఉంటుంది. 75 మినిట్స్ అంటే మీరు వాటర్లోనే సిటీ టూర్ చేసేయచ్చు అనమాట. 75 మినిట్స్ సిటీ టూర్ చేసుకుని కావాలంటే రిటర్న్ వచ్చేసేయచ్చు 75 మినిట్స్లోనే. అండ్ ఇంకో టికెట్ వచ్చేసి 25 యూరోస్ ఉంది. 25 యూరోస్ ఏంటంటే మనం ఏదైనా బస్ తీసుకోవచ్చు, ఏదైనా బస్ ఎక్కొచ్చు, అంటే వాటర్ బస్సెస్ ఏవైనా ఎక్కొచ్చు. అండ్ ఎక్కడైనా మనకి నచ్చిన చోట దిగేసి కొంచెం అటు ఇటు చూసుకుంటూ మళ్ళీ మనం వేరే వాటర్ బస్ తీసుకుని మళ్ళీ మన డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు. అయితే 25 యూరో టికెట్ వచ్చేసి 24 అవర్స్ వ్యాలిడ్ ఉంటుంది. ఈ 25 యూరో టికెట్ తీసుకుంటే ఇంకో 2 ఐలాండ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాడనమాట. చిన్న చిన్న ఐలాండ్స్ ఏవో 2 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన రోజు వర్షం ఉండటంతో అది అవసరం లేదు అని చెప్పి సజెస్ట్ చేశాడు ఆ టికెట్ ఇచ్చే అతను అయితే. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే 10 యూరోస్ 75 మినిట్స్ వ్యాలిడిటీ అని చెప్పి అతను మాకు చెప్పలేదు. వన్ సైడ్ అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఇక్కడ నుంచి మనం అటు సిటీ దగ్గరికి వెళ్ళగలం, కానీ అటు నుంచి రావడానికి మళ్ళీ 10 యూరోస్ పెట్టి టికెట్ తీసుకోవాలని చెప్పాడు. అది వన్ టైం యూసేజ్ కింద వస్తుంది. అది నాకైతే వేస్ట్ అనిపించింది. ఎనీవే టికెట్ తీసుకోవాలి కదా అన్నట్టుగా మేము ఏం చేసామంటే ఓకే వచ్చేటప్పుడు మళ్ళీ 10 యూరోస్ పెట్టి టికెట్ తీసుకుందామని చెప్పి మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 10 యూరో టికెట్ తీసుకోవడం వేస్ట్. ఎవరైనా వెళ్ళి కొంచెం అదంతా ఫన్ బాగా ఎంజాయ్ చేయాలి, అంతా తిరగాలి అనుకుంటే మీరు 25 యూరో టికెట్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఏ బస్ అయినా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. అండ్ మీకు 24 అవర్స్ వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి కొంచెం అది సేఫ్ సైడ్ కూడా ఉంటుంది. 1 అవర్ అంటే మీరు మార్కోలో తిరిగే వరకే 1 అవర్ అయిపోతుంది. ఇంకా వేరే అదర్ బస్ ఎక్కాలంటే మళ్ళీ మీరు 10 యూరో పెట్టి టికెట్ తీసుకోవాలి. అదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. కాబట్టి మీరు 25 యూరో టికెట్ తీసుకోవాలి అని చెప్పి నేను ఇంత సోది చెప్పుకుంటూ వచ్చాను. అండ్ మా కార్ పార్క్ చేసి ఈ సెంట్రల్ దగ్గర టికెట్ తీసుకుని మేము డెస్టినేషన్ మార్కోకి రీచ్ అవ్వడానికి మాకు ఒక 15 మినిట్స్ పట్టిందనమాట వాటర్ బస్లో. సెంట్రల్ నుంచి ఏదైనా కూడా ఫస్ట్ మార్కోకే తీసుకెళ్తారు. ఎందుకంటే మార్కోలోనే కొంచెం చూడడానికి కానీ మనం ఫన్ ఎంజాయ్ చేయాలి, అక్కడ స్పెషాలిటీస్ అన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మార్కోలోనే బాగుంటుంది. అండ్ మార్కోలో ఏంటంటే మేము వెళ్ళిన రోజున కార్నివల్ కూడా జరిగిందనమాట. కాకపోతే అది మేము మిస్ అయిపోయాము. మేము ఆ టైంలో రియాల్టో వెళ్ళామన్నమాట. కార్నివల్ అంటే అక్కడ అంతా కూడా చాలా బాగా డ్రెస్సింగ్స్ చేసుకుని మంచి మంచి గెటప్స్ తోటి ఫేస్ మాస్కులు పెట్టుకొని వస్తారనమాట. ఇంకో ప్లేస్ వచ్చి సెయింట్ మార్క్ స్క్వేర్ అని ఒక ప్లేస్, ప్యాలెస్ లాగా ఉంది. చాలా చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. మేము వెళ్ళిన టైంలో వర్షం పడడం వల్ల మేము సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాము ఈ ప్లేస్ని. మీరు కనుక వెళ్తే సమ్మర్లో వెళ్ళండి. అండ్ డోజిస్ ప్యాలెస్ అని చెప్పి ఒక ప్యాలెస్ కూడా ఉంది. అది కూడా చాలా చాలా బాగుంది. ఈ రెండిటికి మించి నేనైతే సిటీ టూర్ వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ వాటర్లో వెళ్తూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా చాలా బాగుంది చూడడానికి వ్యూ పరంగా. అక్కడ ప్రైవేట్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే పర్సనల్గా ఒక బోట్ని ఫ్యామిలీ వరకు మాట్లాడుకొని అది కూడా సిటీ టూర్ లాగా తీసుకెళ్తారు వాళ్ళు. అండ్ ఫైనల్లీ మన ఫస్ట్ డెస్టినేషన్ మార్కోకి రీచ్ అయిపోయాము, సెయింట్ మార్కో. వచ్చామన్న సంతోషం కంటే ఈ వర్షం చూసి చిరాకైతే చాలా ఎక్కువైపోయింది. మేము ఇక్కడికి రీచ్ అయ్యే టైంకి సన్న జల్లు అయితే పడుతూ ఉంది. అండ్ చెప్పాను కదా ఇక్కడ కార్నివల్స్ ఫేమస్ అని చెప్పి. కార్నివల్స్లో ఇలాంటి గెటప్స్ వేసుకునే తిరుగుతూ ఉంటారంట. అండ్ నేనైతే ఇలా డ్రెస్సింగ్స్లో ఉన్న కొంతమందితో ఫొటోస్ దిగాను. చాలా సరదాగా ఫన్నీగా అనిపించింది. నేను ఆ ఫొటోస్ అన్నీ కూడా ఈ వీడియో ఎండ్లో అటాచ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మార్కో వెనిస్లో ఉన్నాము. ఇప్పుడు మనం స్ట్రీట్స్లో తిరగడానికి వచ్చాము మార్కోలో. సో అట్లా వెళ్దాం పదండి. నేను నా కళ్ళతో మీకు వెనిస్ని చూపిస్తాను. మరి చెప్పు చెప్పు. మనం మరొక వెనిస్లో ఉన్నాము. ఇప్పుడు మనం స్ట్రీట్స్ వెళ్తాము. ఓకే, స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా
ఐస్ క్రీమ్ షాప్. ఈ ఐస్ క్రీమ్ ఇవన్నీ ఫేమస్ అనుకుంటా ఇక్కడ యాక్చువల్గా. ప్రతి దగ్గర ఐస్ క్రీమ్స్ అవి కనిపిస్తున్నాయి కదా. 85 బబుల్ టీ 85 ఉన్నట్టుంది. ఇగో గ్లాస్ ఫేమస్ అన్నారు కదా వెన్నీస్లో గ్లాస్ ఫేమస్ అన్నారు కదా. చేస్తారు చాలా. ఇక చూడు ఎంత ఫైన్ ఆర్ట్, చిన్ని దానికి ఎంత బాగా పెట్టారు. క్యాండిల్ హోల్డర్స్ అనుకుంటా అవి భలే ఉన్నాయి. ఇక్కడ చూసిన ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ చాలా చాలా బాగుంది. ఇది ఎందుకు ఫ్లాష్ ఆన్ అయింది? వావ్, ఎంత బాగుందో. గ్లాసెస్ అన్నీ ఉన్నాయి, చైన్స్, నెక్లెస్లు, అన్ని గ్లాస్ ఐటమ్స్. ఇదిగో వింటేజ్ కలెక్షన్ లాగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ కార్నివల్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయంట, ఫేమస్ ఫర్ కార్నివల్స్. సో అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఇవి లేని షాప్ అంటూ లేనట్టుంది ఇక్కడ. కన్నానా మై గాడ్, పూజం లేదా అసలు ఇంట్రెస్ట్ పోయిందనాలి. మాటలు నేర్చుకోవాలి ఖుషి. ఎంత క్యూట్గా ఉందో. ఇట్రా పవన్ రైడా చాలా బాగున్నాయి. పవన్ ఇది చైన్, పవన్ ఇది నెక్లెస్, బటర్ఫ్లై చూడు, బటర్ఫ్లై. ఫ్లవర్ వద్దు, ఇదే సెంటర్ అంటావా? అవునవును కరెక్ట్. పట్టడం కూడా వాళ్ళు భలే పెట్టారు కదా. అగో అక్కడ వాళ్ళు పట్టుకున్నట్టు పెట్టారు చూసావా, డ్రైనేజెస్ భలే పెట్టారు. వర్షం లేకపోతే బాగుండేది.